ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ సమస్య అంటే మనమే దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం. చేయకూడని పనులు చేస్తున్నాం, ఆడకూడని మాటలు మాట్లాడుతున్నాం. దేవునికి దుఃఖము కలిగించే పనులు మనం చేయట్లేదా? ఈ పునరుద్ధాన దినమందు ప్రభువా నిజమే, నేను ఎక్కడ ప్రభువా మిమ్మల్ని దుఃఖ పెడుతున్నానయ్యా, నువ్వు ఆయన దుఃఖ పెట్టట్లేదా? నువ్వు ఆయనను బాధ పెట్టట్లేదా? రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరేంటి ప్రాబ్లం? మన దోషములే. ప్రార్థన చేయకపోతే పాపము కాదా? ఆజ్ఞాతిక్రమమే పాపము కాదా? అమ్మ వింటున్నారా? దయచేసి వినండి. నన్నెంతగా మనల్నంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆ ప్రేమను నువ్వు ఎరిగి కూడా దేవుని దుఃఖ పెడుతున్నామా? చాలా మంది దేవునిని దుఃఖ పెడుతున్నారు. ప్రార్థన చేయట్లా, ప్రభుని ఆరాధించట్లేదు, ప్రభువుకు రావలసిన మహిమ ప్రభువుకు రావట్లేదు, దేవునికి చెందవలసిన మహిమ ప్రభావము చెందట్లేదు. ఎవరికో మహిమ వెళ్ళిపోతుంది. నిజమే ప్రభా, ఈ దినాన నేను వాస్తవాన్ని ఒప్పుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఆమేన్. వాస్తవాన్ని ఒప్పుకొని వెళదామా? నీవు గనక యథార్థవంతుడు అయిన ఎడల ఎందుకు మన ప్రార్థన ఆయన ఆలకించడు? అవునా కదా?